యేసయ్య నామములో అందరికీ వందనాలు. బాగున్నారా? కొన్ని మాటలు ఆలకించండి. మన కుటుంబం కోసం చాలామంది సంతోషంగా జీవించడానికి వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, పొలం పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటుంటారు. ఆ సంపాదించిన సంపాదన బట్టి సంతోషంగా బ్రతుకుతున్నాం అనుకుంటారు. కానీ ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కష్టపడటానికి ఆయుష్ను, కృపను గొప్ప దేవుడు ప్రాణం పెట్టిన యేసయ్య మనకి ఇచ్చాడని తెలుసుకోకుండా తాత్కాలికమైన సంతోషంతో జీవితాన్ని గడిపేవారు ఎందరో ఉన్నారు. నీవు నేను అలా ఉండకూడదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమీ తీసుకెళ్ళలేము. ఒకవేళ నీవు సంపాదించిన సంపాదన నీ పిల్లలు అనుభవిస్తారో లేదో అని నువ్వు చూస్తావో చూడవో కూడా తెలియదు. కాబట్టి ప్రతిరోజు కష్టపడుతున్నావంటే అది దేవుడిచ్చే కృపని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించగలిగితే, స్తుతించగలిగితే ఈ లోకంలో ఎంత సంతోషంగా ఉన్నావో పరలోక రాజ్యంలో కూడా నువ్వు అంతే సంతోషంగా ఉంటావు. కాబట్టి దేవుని ప్రేమను దూరం చేసుకోవద్దు. దేవుడు అన్ని విధాల గొప్ప జీవితాన్ని ఇచ్చే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు విడిచిపెట్టడు. కనుక నీవు దేవుణ్ణి తెలుసుకో, అనేకులకి సువార్త ప్రకటించు. దేవుని కృప ఎల్లప్పుడూ మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి. ఈ మాటలు మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. దేవుడు ప్రతి వారిని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.